ప్రో కబడ్డీ సీజన్ 11లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి సచిన్ తన్వర్ ఈ సీజన్లో అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోతున్నాడు. ఈ సీజన్లో 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొన్నటువంటి తమిళ తలవాస్ టీం ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ సచిన్ తన్వర్ ఈ సీజన్లో ఆడలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్ అంటే తమిళ తలవాస్ వర్సెస్ యూపీఏ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో తమిళ తలవాస్ టీం దారుణంగా ఓడిపోయింది. దాదాపుగా 16 పాయింట్ల తేడాతో తమిళ తలవాస్ టీం ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తమిళ తలవాస్ టీం 24 పాయింట్లు అయితే యూపీఏ టీం 40 పాయింట్లు. చాలా దారుణంగా అయితే తమిళ తలవాస్ టీం యూపీఏ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో సచిన్ తన్వర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. సచిన్ తన్వర్ని యాక్షన్లో 2 కోట్లకు పైగా కొన్నది కేవలం ఈ 2 పాయింట్లు సాధించే దాని కోసంగా కొన్నట్టుగా ఉంది. తమిళ తలవాస్ ఫ్యాన్స్ తమిళ తలవాస్ టీం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎప్పుడు కూడా అనుకొని ఉండరు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మ్యాచ్కి సంబంధించి రేడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సచిన్ తన్వర్ ఇలానే పర్ఫార్మెన్స్ కనుక చేస్తే తమిళ తలవాస్ టీం నెక్స్ట్ సీజన్లో తనని యాక్షన్లోకి వదిలేసే అవకాశం ఉందని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాని గురించి కూడా ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ముందుగా తమిళ తలవాస్ టీం మీద గెలిచినటువంటి యూపీఏ టీం యొక్క రేటింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో వాళ్ళ మెయిన్ రైడర్గా భవానీ రాజ్పుత్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో భవానీ రాజ్పుత్ మొత్తం 23 రేట్లు చేస్తే 10 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 9 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. యూపీఏ టీం తరపున రేటింగ్ యూనిట్లో కీలక పాత్ర పోషించాడు భవానీ రాజ్పుత్. అండ్ యూపీఏ టీం తరపున సెకండ్ రైడర్గా భరత్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో భరత్ కేవలం 5 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ థర్డ్ రైడర్గా యూపీఏ టీం తరపున కేశవ్ కుమార్ ఉన్నాడు. ఈ మ్యాచ్లో కేశవ్ కుమార్ 3 రేట్ పాయింట్లు సాధించాడు. రేటింగ్ యూనిట్లో భవానీ రాజ్పుత్ ఒక్కడే పర్వాలేదనిపించాడు, మిగతా ఇద్దరు కూడా దాదాపుగా ఫెయిల్ అయ్యారు. అండ్ యూపీఏ టీం యొక్క డిఫెండింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి హితేష్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్లో మటుకు హితేష్ అదరగొట్టాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ సుమిత్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మహేందర్ సింగ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ మరో డిఫెండర్ అయినటువంటి ఆసు సింగ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో యూపీఏ టీం తరపున రైడర్స్ అండ్ డిఫెండర్స్ అందరి కాంట్రిబ్యూషన్ అయితే కనపరిచారు. అండ్ తమిళ తలవాస్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే తమిళ తలవాస్ మెయిన్ రైడర్ అయినటువంటి సచిన్ తన్వర్ ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సచిన్ తన్వర్ 11 రేట్లు చేస్తే 2 టచ్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ నరేంద్ర కండోలో కూడా ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి విశాల్ చాహల్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో నరేంద్ర కండోల సచిన్ తన్వర్ కంటే కూడా విశాల్ చాహలే పర్వాలేదనిపించారు రేటింగ్లో. అండ్ డిఫెండింగ్ విషయానికి వస్తే నితేష్ కుమార్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ అమీర్ హుసేన్ 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభిషేక్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ తమిళ తలవాస్ టీం నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే అందించలేకపోయారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో ఏ టీం కూడా ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే తమిళ తలవాస్ టీం 2 సార్లు ఆల్అౌట్ అయింది. యూపీఏ టీం సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. ఫైనల్గా మ్యాచ్ పూర్తయ్యేసరికి తమిళ తలవాస్ టీం 24 పాయింట్లు, యూపీఏ టీం 16 పాయింట్ లీడ్తో 40 పాయింట్లతో తమిళ తలవాస్ టీం మీద గెలవడం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే మొదటి స్థానంలో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. ఈ సీజన్లో మొత్తంగా 12 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో మన తిరుగు టైటన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. మూడో ప్లేస్లో దబన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 4వ ప్లేస్లో ఇమోంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 5వ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. 6వ ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 7వ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8వ ప్లేస్లో యూపీ యోధాస్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది.
సో తమిళ తలవాస్ టీం పర్ఫార్మెన్స్ అనేది సీజన్ స్టార్టింగ్లో ఇచ్చినంత పర్ఫార్మెన్స్ కంటే కూడా రాను రాను తగ్గుతూ వస్తుంది. తమిళ తలవాస్ యొక్క రైడర్స్ అయినటువంటి నరేంద్ర కండోలా అండ్ సచిన్ తన్వర్ వీళ్ళిద్దరు కనుక బాగా ఆడితే ఆ టీంకి ఇంకా తిరిగే ఉండదు. ఈ సీజన్లో తమిళ తలవాస్ యొక్క డిఫెన్స్ యూనిట్ మటుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. రైడింగ్ యూనిటే అటర్ ఫ్లాప్ అవుతూ వస్తున్నారు. ఆ మిస్టేక్ని కనుక కరెక్ట్ చేసుకొని కంబ్యాక్ అవ్వగలిగితే తమిళ తలవాస్ టీం ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే మన ఛానల్ తరపు నుంచి తమిళ తలవాస్ టీం కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అలా మీరు కూడా ఎంతమంది అనుకుంటున్నారో వీడియోకి లైక్ చేసి తమిళ తలవాస్ అని కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ రివ్యూస్ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.